పార్లమెంట్ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా ముందుకు వెళుతున్నారు ఆదిలాబాద్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి ఆత్రం సుగుణ. ప్రతినిత్యం ప్రజలతో మమేకమై కష్ట సుఖాల్లో పాల్పంచుకుంటున్నారు. తనకు ఒక్కసారి అవకాశం ఇస్తే అన్ని విధాలుగా అభివృద్ధి చేసి చూపిస్తామన్నారు. బీజేపీ బీఆర్ఎస్ పార్టీల అవినీతి పాలన వైఫల్యాలే తమ గెలుపుకు దోహదపడతాయని ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఆదిలాబాద్ గడ్డపై కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరడం ఖాయమంటున్న ఆత్రం సుగుణతో మా ప్రతినిధి సాయిలు ఫేస్ టు ఫేస్. పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో గెలిపే లక్ష్యంగా ముందుకెళ్తున్నారు కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి ఆత్రం సుగుణ గారు. అసలు ప్రచారం ఎట్లా జరుగుతుంది, ప్రచారం ఏ విధంగా ముందుకు తీసుకెళ్తున్నారు, మనతో మాట్లాడడానికి అందుబాటులో ఎంపీ సుగుణ గారు ఉన్నారు, అభ్యర్థి అయినటువంటి. చెప్పండి అక్క, ప్రచారం ఎట్లా జరుగుతుంది, ప్రజల్లోకి ఏ విధంగా వెళ్తున్నారు, ప్రజలకి ఎట్లాంటి స్పందన ఉంది? మొదటగా బిగ్ టీవీ న్యూస్కి థ్యాంక్స్ చెప్తూ ప్రచారం ఈరోజు 27 వాడలో మేము ఆదిలాబాద్ టౌన్ 27 వాడలో మేము ప్రచారం చేస్తున్నాం. చాలా బాగా ప్రచారం జరుగుతుంది. 2 days నుంచి మొత్తం ఆదిలాబాద్ నియోజకవర్గం ఏదైతే ఉందో ఆ నియోజకవర్గం అంతా కూడా కంది శ్రీనివాస్ ఆధ్వర్యంలో పార్లమెంటు ప్రచారం జరుగుతుంది. ఇప్పుడు ఒక కొత్త క్యాండిడేట్, ఒక ఆదివాసీ బిడ్డ, అందులో ఒక మహిళను కాంగ్రెస్ పార్టీ గుర్తించడం అనేది చాలా ఆనందంగా ఉంది. ఇక్కడ ఆదిలాబాద్ పార్లమెంటు మొత్తం కూడా ఉమ్మడి అంతా కూడా చూసుకున్నట్టయితే ఆ మహిళల ఓట్లు ఎక్కువగా ఉంటాయి. మళ్ళీ అందులో భాగంగానే మరి ఈరోజు ఒక మహిళకి ప్రాధాన్యత ఇవ్వడం కాంగ్రెస్ పార్టీకి చాలా ఆనందంగా ఉందనేసి ప్రజలు చెప్తారు. కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టినటువంటి సంక్షేమ పథకాలన్నీ ఇంటింటికి చేరవేస్తున్నారు. సో ప్రజల నుండి ఎట్లాంటి స్పందన వస్తుంది, వారికి ఎలాంటి భరోసా కల్పించబోతున్నారు? చాలా బాగా స్పందన ఉంది. 6 గ్యారంటీలు అంటే మా ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత 6 గ్యారంటీలతో మేము ముందుకు రావడం జరిగింది. జైనత్ బేలాటి వెళ్ళాం, బస్సులు 4-5 బస్సులు వచ్చినాయి. అక్క ఇలా హాయ్ చెప్తూ ఉంటే మాకు గౌరవనీయులు రేవంత్ అన్న గారు బస్సు ప్రయాణం పెట్టి మాకు చాలా మంచి పని చేశారు. చూడండి, మేము బస్సులో ఎంతమంది మహిళలు ఉన్నామో, పెళ్లిళ్ళకు పోతున్నాము, పేరంటలకు పోతున్నాము, మా బంధువులను చూడడానికి పోతున్నాము. గతంలో అయితే మేము పైసలు లేవు, ఈ రోజు పోతే ఏం పోదాంలే అట్లా ఉంటుండే, కానీ ఈరోజు మాకు చాలా ఉపయోగపడుతుంది. అదేవిధంగా ఇక్కడ ఆదిలాబాద్ జిల్లా అంటేనే మహారాష్ట్రకు దగ్గర కుటుంబాలు ఎక్కువగా ఉంటాయి. ముస్లిమ్స్ అండ్ ఆదివాసులు, దళితులు, మైనార్టీస్, బీసీలు, ఓబీసీలు ఎక్కువగా, అంటే కుటుంబంలో దాదాపు ఒక 6 members అట్లా ఉంటారన్నమాట. ఈరోజు 1200 మోదీ చేసిండు, 1200కు సిలిండర్. అప్పుడు నెల కూడా మాకు సిలిండర్ రాకపోతుండే, నెల రోజులు కూడా ఒక సిలిండర్ నెల కూడా రాకపోతుండే. ఇప్పుడు మేము 500కి అంటే ఈజీగా మేము కొనుక్కుంటాం. ఒక రోజు 100 రోజుల పనికి పోతే 400 రూపాయలు మాకు ఒక రోజు పనిది సిలిండర్ మాకు వస్తుంది. నెల రోజులు వస్తుంది మాకు సిలిండరు. అట్లా మేము మేము ఏది చేసుకొని తినాలన్నా కానీ ఈజీగా 200 యూనిట్ కరెంటు, ఇవన్నీ కూడా చాలా ప్రజల్లో ఇంటింటికి పోయినాయి అవి. సో కాంగ్రెస్ పార్టీ హామీలే ఇస్తుంది తప్ప ఎలాంటి అభివృద్ధి చేస్తలేదని చెప్పేసి ప్రతిపక్షాలు ఘాటుగా విమర్శలు చేస్తున్నాయి. ఏమంటారు? అది అబద్ధం. వాళ్ళకి ఎప్పుడు అబద్ధాలు ఆడడమే తెలుసు, కానీ వాళ్ళు పనిచేయడం తెలియదు. కాబట్టి అబద్ధాలు ఆడేటోళ్ళు ఎన్నైనా ఆడతారు అబద్ధాలు. ప్రజలు చెప్పాలి కదా ఆ విషయము. ఏవి అబద్ధాలు ఆడినాం, మేము ఏవి చేయలేదు చెప్పండి. ప్రాజెక్టులు కట్టిపించినాం, పరిశ్రమలు కట్టిపించినాం, ఉద్యోగాలు ఇచ్చినాం, ఇండ్లు కట్టిపించినాం. ప్రతి ఊరు తిరిగితే ఏ అమ్మ ఎవరిచ్చిండ్రు, బీజేపీ ఇచ్చిందా ఇల్లు, బీఆర్ఎస్ ఇచ్చిందా ఇల్లు అంటే ఏవి లేవవా, ఇంద్రమ్మ ఇండ్లు ఉన్నాయి మాకు, గవ్వే గతి, గా ఇంట్లోనే మేము ఉన్నాం అప్పటి నుంచి అనే చెప్పుకొస్తున్నారు. కానీ ఏ ఒక్కరిని అడిగినా కానీ ఇది నిజం, ఇది వాస్తవం, ఇది తెలుసుకోవాలి. మన అన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ గుండె మీద చేసుకొని తెలుసుకోవాలి. అన్ని రకాలైన ఆధార్ కార్డు ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ. 108 పాపం హాస్పిటల్ పోవడానికి డబ్బులు లేక ఇంట్లోనే ఉంటే 108ను కూడా వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు ఉన్నప్పుడు 108ను కూడా ఇవ్వడం అనేది జరిగింది. చట్టాలు తీసుకొచ్చింది. ఈ ప్రాంతాల్లో ఆరోగ్యశ్రీ తీసుకొచ్చింది, ఈ ప్రాంతాల్లో పోడు భూములకు పట్టాలు ఇచ్చింది, అటువైపులో చట్టాన్ని తీసుకొచ్చింది, విద్యాకు చట్టాన్ని తీసుకొచ్చింది, బళ్ళు కట్టించింది, గుళ్ళు కట్టించింది. ఏం కట్టించారు వాళ్ళు చెప్పండి? ఏమన్నా మొక్కురని మోదీ చెప్తారు, జై శ్రీరామ్ అనండి, అక్షంతలు తీసుకొచ్చి ఇచ్చినావు. సరే అక్షంతలు ఇచ్చినవయ్యా, మేము కాదనట్లేదు, కానీ ఏ గుడి కట్టించినవని, ఏ గుడి కట్టించినావు? కష్టపడి ఇంటింటికి డబ్బులు జమ చేసుకొని గుడి కట్టించుకున్నారు, వాడవాడ గుడి కట్టించుకున్నారు. మేము అన్ని వర్గాలను పూజిస్తాం, అన్ని వర్గాలకు దేవుడు ఉన్నది. గిరిజన బిడ్డగా గతంలో ఉద్యమాలు చేశారు. సో గిరిజనులకు సంబంధించిన కష్ట సుఖాలు పాల్గొన్నారు. గిరిజనుల గూడెల్లో కూడా నేటికి కూడా చాలా అవస్థలు పడుతున్నారు. విద్య వైద్యం రంగంలో కూడా ఇప్పటికి కూడా నేటికి కూడా వెనుకబడుతున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. సో గిరిజనుల అభివృద్ధి కోసం కాంగ్రెస్ పార్టీకి ప్రభుత్వ దృష్టికి ఎట్లా తీసుకుపోతున్నారు, వాటి సమస్యలను పరిష్కరించేందుకు ఎలాంటి కృషి చేయబోతున్నారు? మంచి క్వశ్చన్ అండి ఇది. ఎందుకంటే ఈ ప్రాంతంలో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో మొత్తం కూడా ఆదివాసులు ఉన్నటువంటి, ఎక్కువ మంది ఆదివాసులు ఉన్నటువంటి జిల్లా ఇది. కాబట్టి ఇప్పటికీ కూడా ఏ ఒక్క ఆదివాసీ గూడెంలో కూడా
అసలు 2 అంతస్తుల బిల్డింగ్ ఉండదు, స్లాబ్ వేసిన బిల్డింగ్ కూడా ఎక్కడో 100కి ఎవరో ఎంప్లాయీ ఎక్కడ ఉంటే గిట్ట ఉంటుంది. మొత్తం ఇంద్రమ్మ ఇళ్లలోనే ఉన్నారు. నీటి కొరత మాత్రం ఎక్కువగానే ఉంది. అయినప్పటికీ కాంగ్రెస్ పార్టీ అప్పుడు బావులు తవ్వించింది, ఐటీడీఏ ఇచ్చి ఐటీడీఏ ద్వారా గ్రామాల వారీగా బావులు తవ్వించి వాళ్ళకి వాటర్ అందించింది. ఇప్పుడు అవే ఉన్నాయి కానీ బీఆర్ఎస్ ఏమన్నా వేసిందా, మరి బీజేపీ అన్న వేసిందా అంటే గదేమి లేదు. మీరు ఎప్పుడైనా పోయి మా గ్రామాల్లో తెలుసుకోవచ్చు, ఈ ఇల్లు ఎవరు కట్టించిందమ్మా, ఈ బావి ఎవరు తవ్వించిండ్రు అనేసి మీరు అడగొచ్చు. ఊరందరికి కలిపి పెద్ద బావి తవ్విస్తే ఆ ఊళ్ళో ఉన్నటువంటి 200 మంది ఆ బావికి పోయేవాళ్ళు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ గౌరవనీయులు, మా కాంగ్రెస్ ప్రభుత్వం గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారు వచ్చి ఈ ప్రాంతం అంతా కూడా నీటి సమస్యతో బాగా బాధపడుతుంది. నీటి సమస్య, రోడ్డు సమస్య, హెల్త్ సమస్య, ఇవి చాలా ఇంపార్టెంట్ ఇక్కడ. కాబట్టి ఇవన్నీ కూడా నేను వెంటనే చేయాలనేటువంటి ఒక ఉద్దేశంతో ఉంది. అట్లనే మొన్ననే ఇట్లా గవర్నమెంట్ ఏర్పడలేదు, మరి రోడ్లు వేపిస్తున్నాం మేము. మళ్ళీ అదేవిధంగా ఇప్పుడు బోర్లు వేపిస్తున్నాం మేము. వాళ్ళు ఏం చేస్తారు, మిషన్ భగీరథ పేరు మీద మొత్తం ఉన్న రోడ్లను నాశనం చేసేసి ఎక్కడికప్పుడు అక్కడ పైపులు వలగొట్టేసి మేము ఇంటింటికి నల్ల ఇచ్చినాం. ఇంటింటికి నల్ల, ఏ నల్ల ఉందో ఇక్కడ నాకు ఎక్కడ కనబడతలేదు ఇంటింటికి నల్ల. కానీ మా ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం నిజంగానే చెప్తున్నా, బాగా సమస్య ఉన్న కాడ ఒక్కొక్క చోట 5 కోట్ల రూపాయలు ఇచ్చి మరి ఊరూరికి బోర్లు వేయిస్తుంది, మోటార్తో సహా. ఈ విజయాకోశాలు ఎట్లా ఉండబోతున్నాయి, ఏమంటారు? గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారు ఈ ప్రాంతానికి కొత్త కాదు, సీఎంగా కాకముందు ఒకసారి, అయినాక 3వ సారి వచ్చారు. ఈ ప్రాంతం అభివృద్ధి జరగాలని ఒక లక్ష్యంతో ఉన్నారు. కాబట్టి ఈ ప్రాంత వాసులందరూ కూడా, సబ్బండ వర్గాల ప్రజలందరూ, ఆదివాసీ బిడ్డకు, ఒక ప్రజల్లో మధ్యలో ఉండేటువంటి బిడ్డను గెలిపించుకుంటే రేపు మా మధ్యలో ఉంటుంది, మా సమస్యలు భాగస్వామి అవుతుంది కాబట్టి అనేసి మరి ఈ ప్రజలందరి ఆశీర్వాదంతో మరి జాతీయ, రాష్ట్రీయ కాంగ్రెస్ కుటుంబం నన్ను గుర్తించి ఆశీర్వదించి హక్కును చేర్చుకొని ఈరోజు నాకు టికెట్ ఇవ్వడం జరిగింది. తప్పకుండా ప్రజలందరూ కూడా ఆశీర్వదించారు కాబట్టే ఈరోజు నన్ను కంపల్సరీ వాళ్ళే గెలిపించుకుంటారు. రాబోయే రోజుల్లో హస్తం గుర్తుకు ఓటేసి గెలిపించి రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రి చేయడమే మా యొక్క లక్ష్యము, ప్రజలందరి లక్ష్యం కూడా. సో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అయినటువంటి అత్రం సుగ్నకు ఆభరణాలు అంతగా లేదు, సో డబ్బులు లేవు, ఒక సాదాసీదా కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తి, సో కేసులు మాత్రం ఉన్నాయని చెప్పేసి అంటున్నారు. ఎలాంటి కేసులు పెట్టారు మీ పైన, కేసులు ఎందుకు నమోదయ్యాయి? ప్రజల్లో ఉండేటువంటి వాళ్ళు బంగారం మీద ఆశ ఉండదు, బట్టల మీద ఆశ ఉండదు, మంచి నగల మీద ఆశ ఉండదు. ఇది ఒకటి మీరు మీడియా మిత్రులకు కూడా గుర్తుంటుంది. ఎందుకంటే అలాంటివి వేసుకొని పోవడం కాదు. నేను బిఎడ్ చేశాను, నేను ట్రైనింగ్లో అదే అది కూడా చదివాను అనమాట. సైకాలజికంగా మనం బోర్డు మీద రాసేటప్పుడు విద్యార్థి ఎక్కడ చూడాలా, బోర్డును చూడాలనా, నన్ను చూడాలనా? మేడం గాజులు మస్తు వేసుకుంది, మేడం మస్తు బంగారం పెట్టుకుంది, మేడం మంచు బొట్టు వేసుకుంది, మస్తు మెరుపుల చీర కట్టుకుంది, ఇవి చూడాలా లేకపోతే బోర్డు చూడాలా? విద్యార్థికి బోర్డు అవసరం, నేను చెప్పేటువంటి లెసన్ అవసరం, అది కావాలి కదా విద్యార్థికి. ప్రభుత్వం పైన సంక్షేమ పథకాల ప్రజలేమనుకుంటున్నారు? చాలా బాగా ఆదరణ ఉంది. ఇప్పుడు రేవంత్ అన్న గారు కూడా ఈ 6 గ్యారంటీలతో ముందుకొచ్చాం. గడప గడపకి ఆల్రెడీ చేస్తున్నాం. ఈ చేస్తున్నటువంటి క్రమంలోనే ఎన్నికలు రావడం అనేది జరిగింది. ఇప్పుడు మొన్ననే రేవంత్ రెడ్డి గారు ఏమని చెప్పారంటే, హామీ ఇచ్చారు, మేము ఏదైతే కాంగ్రెస్ పార్టీ మాట అంటుందో ఆ మాట తప్పదన్నమాట, కంపల్సరీ తీరుస్తుంది అన్నమాట, ఎన్నుకో ముందు అన్నమాట. అంతే, 2 లక్షల రుణమాఫీ చేస్తాం, ఆగస్టు 15 లోపు రుణమాఫీ చేస్తామని దేవుని మీద ప్రమాణం చేసి చెప్పారు. ఇక ఇంతకన్నా మించి మేమేం చేయలేం. ప్రజలు తప్పకుండా నమ్ముతున్నారు, అది చేస్తాం. తప్పకుండా ప్రజలకు తెలుసు, బీఆర్ఎస్ మొత్తం బంగారు తెలంగాణను బతుకులేని తెలంగాణ చేసిపోయిందని ప్రజలకు తెలుసు. కాబట్టి ఆదిలాబాద్ని అభివృద్ధి చేయడానికి ప్రభుత్వం ఎట్లాంటి కృషి చేయబోతుంది, ఎట్లా ఉండబోతుంది మేడం? ముఖ్యంగా ఇక్కడ రోడ్డు సమస్య, వాటర్ సమస్య కావచ్చు, పరిశ్రమలు, సిమెంట్ పరిశ్రమ, తర్వాత ఆర్మూరు టు ఆదిలాబాదు రైల్వే, తర్వాత యూనివర్సిటీ, గిరిజన యూనివర్సిటీ. మీకు ఒకటి తెలుసా సార్, గిరిజన యూనివర్సిటీ కొరకు మేము ఉద్యమాలు చేస్తే 14 మంది పైన ఇప్పుడున్నటువంటి గోడం నాగేష్ అప్పుడు ఎంపీగా ఉండే బీఆర్ఎస్లో 14 మంది పైన కేసు పెట్టాడు. అంటే నువ్వు అభివృద్ధా లేకపోతే ఏంటిది అది కదా? అట్లా మేము అట్లాంటి కొట్లాటలు కూడా చేస్తున్నాం. ఇప్పుడు కూడా అలాంటి వాటిపైన అభివృద్ధి చేయాలనేటువంటి ఒక లక్ష్యంతో ఉంది కాంగ్రెస్ పార్టీ. ఇవన్నీ కూడా చేస్తుంది. లాస్ట్గా చివరిగా మీ విజయావకాశాలు ఎట్లా ఉండబోతున్నాయి? చాలా బాగున్నాయండి విజయ అవకాశాలు. నేను చెప్తున్నాను కదా, నా ఆదిలాబాదు పార్లమెంటు ప్రజలందరూ కూడా అందరూ నన్ను ఆశీర్వదించారు. నాకు కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇవ్వకముందే నన్ను ఆశీర్వదించారు, ఇచ్చినాక ఇంకా నన్ను ఆశీర్వదించారు. భారీ మెజార్టీతో నన్ను ఆశీర్వదించి తప్పకుండా నా సబ్బండ వర్గాల ఆదిలాబాద్ పార్లమెంటు ప్రజలు తప్పకుండా నన్ను
ఢిల్లీకి గల్లీలో ఉన్నటువంటి బిడ్డను ఢిల్లీకి పంపిస్తున్నారు. ఏదైతే ఆదిలాబాద్ కాంగ్రెస్ అభ్యర్థి ఒక సామాన్యమైన కుటుంబం నుంచి వచ్చినటువంటి వ్యక్తిని కాబట్టి ఈసారికి కంపల్సరిగా పార్లమెంట్ అభ్యర్థిని ఆదిలాబాద్ నుంచి ఢిల్లీకి పంపించాలని చెప్తున్నారు. సో ఆదిలాబాద్ జిల్లాని అన్ని రంగాల్లో నాకు అవకాశం కల్పిస్తే ఆదిలాబాద్ జిల్లాని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి చూపిస్తానని చెప్తున్నారు. ఏజెన్సీ ప్రాంతం ఏదైతే ఉందో విద్య వైద్య రంగంలో కూడా దృష్టి పెట్టి ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్తామని చెప్పేసి చెప్తున్న నేపథ్యం అయితే కనిపిస్తుంది. కెమెరామెన్ భూమేష్తో కలిసి సాయిలు, బిగ్ టీవీ, ఆదిలాబాద్ నుంచి.